ఇక్కడ సైడ్ తీసుకోవా? భయ చేంజ్. పర్లేదన్న, ఉంచుకో. నువ్వే నాకు ఇవ్వాలి. ఓహో, భయ్య చేంజ్. నువ్వే పర్లేదన్నావు కదా. నేను ఇచ్చింది 10 కాదన్న, 100. తీసుకో. ఏ ఫ్లోర్ వరకు వెళ్ళాలి? 6th ఫ్లోర్. 5th ఫ్లోర్ వరకే ఉంది కదా. పర్లేదండి, 3ని 2 సార్లు ప్రెస్ చేయండి, 6th ఫ్లోర్కి వెళ్ళిపోతాం. కంగారు పడకండి, 5th ఫ్లోర్ వరకు వెళ్ళి అక్కడ నుంచి స్టెప్స్ మీద వెళ్ళిపోతా. ఏంట్రా చెప్పనే లేదు? సర్ప్రైజ్ ఇద్దామని. సర్ప్రైజ్ కాదు, ఇది షాక్. ఏ, లోపల ఎవరైనా అమ్మాయి ఉందా? నాకంత అదృష్టం కూడానా? సర్లే, ఆకలేస్తుంది, ఏమైనా తినడానికి ఉందా వేడివేడిగా? వేడి నీళ్ళున్నాయి. తాగడానికి కాదురా, తినడానికి. ఏం లేవు, ఫ్రెష్ అప్గా బయటికి పోయి తిందాం. ఖాళీగానే ఉన్నావు కదరా, ఏమైనా వండొచ్చుగా. అరే, నేను చేసింది నువ్వు తిన్నావనుకో, ఆఫీస్కి కాదు హాస్పిటల్కి పోతావు. అబ్బో, అంత ఆఫర్ వద్దులే. హాయ్. హాయ్ రా. హాయ్ కుస్మా. హాయ్. ఇదేంట్రా రోజు బాగానే మాట్లాడేది, 2 days లీవ్ తీసుకున్నది, ఇంతలోనే ఇంత చేంజా? ప్రాజెక్ట్ అయిపోయింది కదరా, ఇంకా నీతో పని ఏముంది? అంటే ఇన్ని రోజులు నాతో మాట్లాడింది ప్రాజెక్ట్ వర్క్ కోసమా? ఇంకా నీ నచ్చేమో అనుకున్నా. తనకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు రా. నాలాగుంటాడా? నీకన్నా బాగుంటాడు. నీకెలా తెలుసు? నాకేంటి, ఆఫీస్ మొత్తం తెలుసు, నీకే ఇంకా తెలీదు. మరి నాకు చెప్పలేదు. నాకు చెప్పే టైం ఎక్కడిచ్చావురా? అమ్మాయిలకి హార్ట్ లేదురా. అది నేను ఎప్పుడో చెప్పా, నువ్వు వింటేగా. పని చూసుకో. సుందర్, కమ్ టు ది క్యాబిన్. కమ్ ఇన్. గుడ్ మార్నింగ్ ప్రవీణ్. పల్సర్ ప్రవీణ్ నా పేరు. ఎన్నిసార్లు చెప్పాలి సుందర్ నీకు? అంటే ఇది ఆఫీస్ కదా, క్యాజువల్గా పిలిచా. ఎక్కడైనా నన్ను అలాగే పిలువు. నీదులో నేనెందుకు కాదంటాను? ఏంటి? అదే, నీ మాట నేనెందుకు వద్దంటాను, అలాగే పిలుస్తాను. గుడ్. పిలిచారా? అవును, ఓ గుడ్ న్యూస్. హైక్ ఇస్తున్నావా? దానికి ఇంకా టైం ఉంది. అది కాకుండా గుడ్ న్యూస్ ఏముంది? ఈరోజు మన కంపెనీకి ఒక న్యూ ప్రాజెక్ట్ వచ్చింది. ఓ, గుడ్ న్యూస్ మీకా? కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అండ్ ఈ ప్రాజెక్ట్ని నువ్వే హ్యాండిల్ చేయాలి. ఓహ్, ఇది నీకు గుడ్ న్యూస్. అవునా? అయినా ఈ కంపెనీకి నేను తప్ప ఇంకెవరున్నారు సీనియారిటీలో? నాకే కదా ఇచ్చేది. అవును, ఈ ప్రాజెక్ట్ని 2 monthsలో కంప్లీట్ చేసి డెలివరీ ఇవ్వాలి. మనకు టైం లేదు. షూర్. టీం సరిపోకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఇంటర్వ్యూ చేసి హైర్ చేసుకో. యా, ఓకే. యా, దట్స్ ఇట్. మరి హైక్? దానికి ఇంకా టైం ఉంది సుందర్. ఎప్పుడు నేను పోయాకనా? ఏంటి? అదే, ప్రాజెక్ట్ అయిపోయాక అని అడుగుతున్నా. దాని గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఓ, అర్థమైంది. సరే, నేను వెళ్తాను. యా, ప్లీజ్. ఏంటి రాగానే క్యాబిన్ పిలిచాడు? ఏదో కొత్త ప్రాజెక్ట్ వచ్చిందంట, నన్ను హ్యాండిల్ చేయమన్నాడు. ఓ, కంగ్రాట్స్ మ్యాన్. ఉపయోగం ఏముంది? ప్రాజెక్ట్ ఏమో నాకే ఇస్తాడు, కానీ హైక్ మాత్రం ఇవ్వడు. ఓ, అదా నీ బాధ. మరేం చెప్పావు? తప్పక ఒప్పుకున్నా, కానీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ని హైర్ చేసుకోమన్నాడు. ఓ, అవును, నువ్వు ఎవరికో జాబ్ కావాలన్నావు? అవును, ఇంటర్వ్యూకి వచ్చామను. బట్ తనకి ఎక్స్పీరియన్స్ లేదు కదా. పేమెంట్ చూసుకోమను, మిగతా నేను చూసుకుంటా.
ఓహో, ఇక్కడ హైక్ లేదని అక్కడ సెట్ చేసుకుంటున్నావా? అంతే. నువ్వు మాట్లాడతావా, నన్ను మాట్లాడుకోమంటావా? నీకు ఫోన్ చేయని చెప్తా, నాకెందుకు వచ్చిన గొడవ. నువ్వేం మాట్లాడుకోరా బాబు. గుడ్ డెసిషన్. అరే అరే ఆప్రా, నీ మందాదా అనుకుంటున్నా, వాటర్ కాదు. తాగు. ఎవరు ఈ టైంలో? వాటర్ తగ్గినట్టుంది. ఏరో పక్కకెళ్ళి మరీ మాట్లాడుతున్నావు? ఎవరైనా అమ్మాయి సెట్ అయిందా? ఆహా, అంటే అన్నావు గాని ఆ ఊహ ఎంత బాగుందిరా. నువ్వు ఇంక ఊహల్లోనే బతకాలే. ఏంది బ్రో అంత మాట అన్నావు? వీడేంటి కొత్తగా పక్కకెళ్ళిపోతున్నాడు? చెప్పండి నాన్న. సుందర్ అమౌంట్ పంపిస్తాను. ఒక 2 డేస్లో పంపిస్తానన్నా. సరేరా, జాగ్రత్త మరి. సరే నాన్న. ఎవర్రా? మా నాన్న. అదేంటి మొన్ననే కదా ఊరెళ్ళొచ్చావు, మళ్ళీ ఏమైంది? ఏం లేదురా. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? యా ఐఎమ్ గుడ్. ఒక చిన్న హెల్ప్ రా. చెప్పండి బ్రో. నాకు తెలిసిన పర్సన్కి ఒక జాబ్ కావాలి. మీ ఆఫీసులో ఏదైనా వేకెన్సీ ఉందా? ఎవరికి బ్రో? మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్కి రా. సరే, నా నెంబర్ వాళ్ళకి షేర్ చేయండి బ్రో. ఓకే, థ్యాంక్స్ రా. ఓకే. హలో, హలో, ఎక్కడున్నారు బ్రో? నేను కేఫ్లో ఉన్నా బ్రో. నేను కేఫ్లోనే ఉన్నాను. ఎంత సాఫ్ట్గా ఉన్నాడంటే ఈయన సాఫ్ట్వేర్ అయి ఉంటాడు. బ్రో ఇక్కడ ఇక్కడ. ఓ ఓకే, ఉండొస్తున్నా. హాయ్ బ్రో. హాయ్. ట్రాఫిక్ కదా, కొంచెం లేట్ అయింది. అయ్యో పర్లేదు బ్రో. మీకేం కావాలి? జాబ్ కావాలి. అది కాదు, టీ ఆర్ కాఫీ? మీ ఇష్టం బ్రో, ఏదైనా ఓకే. ఓకే, 2 కాఫీస్. చెప్పండి. అంటే జాబ్ కోసం చాలా ట్రై చేశాం బ్రో, కానీ చాలా ఇంటర్వ్యూకి వెళ్ళాను. దరిద్రానికి ఒక్క జాబ్ రాలేదు బ్రో. జాబ్ దోశ ఉందేమనుకొని ఇదిగో తాయిత్ కూడా కట్టాను, అయినా జాబ్ రాలేదు బ్రో. ఓకే. సారీ, ఆ చలపతి ఏమైనా చెప్పాడా? పేమెంట్ కోసం చెప్పాడు బ్రో, కానీ ఎంతనే చెప్పలేదు. మీరు ఒక 1 lakh పే చేశారంటే మీకు జాబ్ నేను సెట్ చేస్తా. మీరు బ్రోకరా బ్రో? కాదు, టీమ్ లీడర్ని. ఈ ఇంటర్వ్యూస్ ఇవన్నీ చూసుకునేది నేనే. సారీ బ్రో. ఇప్పుడు ఫేక్ ఎక్స్పీరియన్స్తో జాబ్ కొడుతున్నా కదా, రేపొద్దున దొరికిపోయామనుకో ఏమైనా కేసు అయిద్దా బ్రో? అంత దూరం వెళ్ళదులేండి. 3 months వరకు జాబ్ పోకుండా నేను గ్యారంటీ ఉంటాను. ఒకవేళ పోయినా ఇంకో జాబ్ నేను సెట్ చేస్తాను, లేదా మీ అమౌంట్ మీకు రిటర్న్ ఇచ్చేస్తాను. అండ్ మీరు వర్క్ బాగా నేర్చుకుంటే అలానే కంటిన్యూ చేయొచ్చు. వర్క్ బాగా నేర్చుకొని ఇదే ఆఫీస్లో మేనేజర్ అవుతావు బ్రో. అంతొద్దు. అమౌంట్ తెచ్చారా? తెచ్చా బ్రో, కాకపోతే హాఫ్ అమౌంట్ ఉంది. మిగిలిన అమౌంట్ ఫస్ట్ మంత్ శాలరీ రాగానే మీకు ఇచ్చేస్తా బ్రో. సరే, ఇవ్వండి. బ్రో ఇప్పుడు ఫోన్ చేసిన నెంబర్ ఫోన్పేదా? అదే. ఇదిగోండి బ్రో, కొట్టేసా. వచ్చింది. సో మీరు రెజ్యూమ్ తీసుకొని రేపు ఆఫీస్కి వచ్చేయండి. థ్యాంక్ యూ బ్రో. అంటే ఆర్డర్ ఏది ఇచ్చారు కదా? అది వచ్చేకి ఇంకా టైం పట్టేలా ఉంది, మీరు వెళ్ళండి.
సరే బ్రో బాయ్. హలో, ఎక్కడున్నారు? హా, మీరు పంపించిన లొకేషన్లోనే ఉన్నానండి. ఓహ్ హాయ్, ఇక్కడ రండి. రండి, కూర్చోండి. మ్, ఏమన్నా కావాలా? ఆ, ఆ, బిల్లు నేనే కట్టాలేమో. ఆహా, ఏం వద్దు. ఆ, మీ పేరేదో అన్నారు? సంజన. ఆ, సంజన, మీరు జాబ్ ట్రయల్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఏం లేదు, రీసెంట్గానే తెలిసిన వాళ్ళని అడుగుతున్నాను. ఓకే, సో మ్యాటర్ ఏంటి అంటే మా కంపెనీకి ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చింది. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని హైర్ చేసుకుంటున్నాము. బట్ నేను ఫ్రెషర్ కదా. అదే మాట్లాడదామని మిమ్మల్ని పిలిపించాను. ఆ, అర్థం కాలేదు. మీరిప్పుడు 1 lakh ఇచ్చారనుకోండి, మీరు ఫ్రెషర్ అయినా జాబ్ కన్ఫర్మ్ చేయిస్తాను. పేమెంటా? అది కూడా 1 lakhా? పేమెంట్ లేకుండా ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ చేస్తారు కదా, ఆ జాబ్ లేదా? ఆ, అది కూడా ఉంది, ఆ, బట్ దీనికి మీరు అమౌంట్ పే చేశారంటే జాబ్ కన్ఫర్మ్ చేస్తాను. ఆయనది చెప్పలేదే. అదేమన్నా వాట్సాప్లో కొటేషనా అందరికీ షేర్ చేయడానికి? మ్, మీకు ఇష్టం ఉంటే ఇవ్వండి, లేకపోతే లైట్. నేను కొంచెం ఆలోచించుకొని చెప్తాను. ఓకే, బట్ ఈ మ్యాటర్ బయట ఎక్కడ చెప్పకండి. పేమెంట్ ఇస్తే జాబ్ కన్ఫర్మా? నాది హామీ. ఓకే, నేను మీకు అప్డేట్ చేస్తాను. యా. నేను వెళ్తా. మ్.